అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా గోధుమ పిండితో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని మంచిగా జల్లించుకోవాలి. అప్పటికప్పుడు జల్లించామంటే పిండి అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే హాఫ్ టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే వంట సోడాని ఒక స్పూన్ వేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలపొడి వేసుకోవాలి. పాలపొడి లేదు అనుకుంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి నెయ్యి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన ఒక కప్పు పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో మనం బేకింగ్ పౌడర్, వంట సోడా వేసాం కాబట్టి పిండి అనేది కాసేపు పక్కన పెట్టామంటే పొంగినట్టుగా అవుతుంది. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 కప్పుల పిండికి 1 కప్పు పంచదార, అలానే 2 కప్పుల నీళ్లు పోసుకొని పంచదారని గులాబ్ జామున్ పాకం లాగా మరిగించుకోవాలి. ఇక్కడ పంచదార అనేది లైట్ తీగ పాకం వచ్చిందనమాట. దీన్ని అయితే దించి పక్కన పెట్టేద్దాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. ఇలా నానిన పిండిని చక్కగా మందంగా ఉండే చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా మందంగా ఒక పెద్ద చపాతీలా ఒత్తుకున్న తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2-3 ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె లైట్గా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేయాలి. నూనెలో వేసిన తర్వాత వెంటనే కదపకూడదు. 1 నిమిషం తర్వాత కదిపి రెండో వైపుకు తిప్పుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయితే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. ఇక్కడ నేను పాకం పట్టిన గిన్నె అనేది చాలా చిన్నగా ఉంది కదా, అందుకే వేరే కళాయిలో అయితే పాకం పోసేసి చల్లారినట్టుగా ఉంటే ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించుకొని మనం తయారు చేసిన స్వీట్ ముక్కల్ని అందులో వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అదే మనం గులాబ్ జామున్ పిండితో తయారు చేసామంటే ఉడికించాల్సిన అవసరం ఉండదు, కానీ గోధుమ పిండితో చేసాం కాబట్టి దీనిని వేడి పాకంలో ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ప్లేట్లోకి తీసేద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.